నీ ఆరాధన నా ఆరాధన ఎలా ఉండాలి అని అంటే ఒక్కటి గుర్తు చేసుకోండి. మన ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలి అని అన్నప్పుడు, దేవుడు మనం ప్రార్థించినప్పుడు, మనం ఆరాధన చేసేటప్పుడు ఒకటే గుర్తు చేసుకుంటాం. ఆయన మన కొరకు పడిన సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటాం. ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం. శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తాం, దుఃఖపడతాం. అయ్యా నా కోసం ఇంత పడ్డావా, అయ్యో ఎంత శ్రమలయ్యా, ఎంత బాధపడ్డావు, ఏముంది, ఎందుకు నువ్వు రాజుల రాజువై ఉండి, ప్రభువుల ప్రభువై ఉండి, మహిమగల రాజువై ఉండి, మహోన్నతమైన దేవుడవై ఉండి, నా కొరకు, దీనురాలి కొరకు, పాపాత్మురాలి కొరకు, దరిద్రుడు కొరకు అని మనం ఎన్నో చెప్పుకుంటాం, ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తాం. కానీ ఆయన పడిన సిలువ త్యాగానికి నా కొరకు, ఒక పాపాత్మురాలి కొరకు, ఒక పాపాత్ముడు కొరకు, ఒక దుర్మార్గురాలి కొరకు, ఒక దుర్మార్గుడి కొరకు, దేనికి పనికిరాని నా కొరకు ఆయన అంతగా కష్టపడ్డాడే. ఆయన కొరకు నేనేమి చెయ్యాలి అని ఎవరు ఆలోచించాం, ఎన్నటికీ ఆలోచించాం. అలా ఆలోచించారా ఎవరైనా? ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకొని దుఃఖపడతాం, వేదనకు గురవుతాం, అయ్యో నా కొరకే కదా అని పశ్చాత్తాపడతాం. కానీ నువ్వేం చేయాలంటే, నా కొరకు ఇంత చేసిన దేవుడికి నేనేం చెయ్యగలను, నేను ఎలా బ్రతకగలను, నేను ఎలా ఉండగలను, నా మనస్సును ఏ విధముగా మార్చుకోను, నా బ్రతుకును ఏ విధముగా మార్చుకోను అని ఎవ్వరము ఆలోచించం. అలా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీ ఆరాధన పరిపూర్ణమవుతుంది. అలా నేను ఎప్పుడు ఆలోచిస్తానో నేను చేసే ఆరాధన, నా ఆరాధన దేవునికి వినసొంపుగా ఉంటుంది, ధూపముగా దేవుని సన్నిధికి చేరుతుంది. ఎలా? నేను దేవునికి ఏ విధముగా ఏం చెయ్యగలను, దేవుని కొరకు నేను ఏమి సాధించగలను, లేదా దేవుని కొరకు నేను ఏమి ఇవ్వగలను, దేవుని కొరకు నేను ఎలా బ్రతకగలను అని నువ్వు అనుకున్నప్పుడు నీ ఆరాధన పరిపూర్ణమవుతుంది. నీవు అలా అనుకున్నప్పుడు నీవు దేవుని పూర్ణ హృదయముతో ఆరాధించగలుగుతావు. అలాంటి ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ఆరాధన చేద్దాం. ఆమేన్.